ఆయిల్ చేంజ్లు అయితే చాలా మంది చేయించుకుంటుంటారు ఫ్రెండ్స్. కానీ ఇంత డీటెయిల్గా డీప్గా అడిగి మెకానిక్ని మరి మంచి ఆయిల్ వేయించుకోవాలా, మన బండిని బాగా చూసుకోవాలా అని చెప్పే ఉద్దేశం అయితే చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఈ ఎన్నోవాళ్ళు అయితే షైన్ 125SP BS6 బండికి అయితే మోతుల్ది ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అయితే వేయించుకుంటున్నారు. సో చూడొచ్చు, ఇప్పుడు మనము దీనికి ఒరిజినల్ ఆయిల్ ఫిల్టర్ అండ్ మోటుల్ది ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంత డబ్బులు పెట్టి మీకు ఏం లాభం అనుకుంటారా ఫ్రెండ్స్? ఆ డౌట్కి క్లారిటీ అయితే ఇస్తా చూడండి. ఈ ఆయిల్ లైఫ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ వరకు అయితే తోలగొచ్చు. నార్మల్గా మనం 500 పెట్టి వేయించుకుంటాం కదా క్యాస్ట్రోల్ కానీ వేరే ఏదైనా కంపెనీ కానీ, అది 2500 కిలోమీటర్ లేదంటే మ్యాక్సిమం 3000 కిలోమీటర్ వరకే తోలుకోవచ్చు. ఈ ఆయిల్ మటుకు 5000 కిలోమీటర్ వరకు తోలుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మోతుల్ కంపెనీ వాళ్ళు 710 ఆయిల్కి రికమెండెడ్ వచ్చేసి 5000 మినిమమ్, మ్యాక్సిమం 10,000 కిలోమీటర్స్ వరకు అయితే తోలుకోమని చెప్తారు ఫ్రెండ్స్. నేను మటుకు మన కస్టమర్ అందరికీ సజెస్ట్ చేసేది 5000కే మార్చుకోమని చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ వేసుకుంటే బెనిఫిట్ వచ్చేసి రెండోది, మనకు ఇంజన్లో పార్ట్లు అనేది డ్యామేజ్ కావన్నమాట. క్లచ్ ప్లేట్లు, టైమింగ్ చైను, ఇంకా ఇంటర్నల్ బేరింగ్లు అనేది ఎటువంటి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాం అనమాట ఈ సింథటిక్ టెక్నాలజీ అనేది. కంపేర్ చేసుకుంటే నార్మల్ ఆయిల్, మినరల్ ఆయిల్ కానీ సెమీ సింథటిక్ ఆయిల్ కానీ మన ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అనేది చాలా బెటర్ అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఓవర్ హీట్ కాకూడదు బండి, మన ఇంజిన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తయారు చేసినారు. అదే మనకు తోలేటప్పుడు మనకే స్వతహాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వేసుకునే కస్టమర్లే మనకు వచ్చి చెప్తా అంటారు. ఇంకా నేను కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసిండా కాబట్టి ఈ ఆయిల్ బాగుండే ఆయిల్ మనకు కావాలా ఖచ్చితంగా మన బండి కంటే కినా ఇదే వేసుకోమని చెప్తాను, వాళ్ళ బడ్జెట్ ఉంటే కినా. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.